ఎప్పుడైతే హెస్కేలు ఆజ్ఞాపించాడో, హెస్కేలు ఎప్పుడైతే ప్రవచనం రిలీజ్ చేశాడో జరిగిన కార్యం ఏంటి తెలుసండి? ఆ ఎముకలన్నీ కూడా గడగడ గడగడ శబ్దం చేసుకుంటూ స్పందించినట్లుగా మనం చూస్తుంటాం. ఎముకలు వాస్తవానికి స్పందించడం చాలా విచిత్రంగా ఉంది కదా. ఎముకలు స్పందిస్తాయా? మృతమైనటువంటి స్పందిస్తాయా? కానీ ఎప్పుడైతే దేవుని మాట ఎప్పుడైతే ఆ ఎండిన ఎముకలు వింటున్నాయో, ఎప్పుడైతే దేవుని యొక్క మాట ఎప్పుడైతే ఎండిన ఎముకల్లోకి వెళ్తుందో అవన్నీ ఏం చేసినాయి? స్పందించినయట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ జీవితాల్లో జీవం కావాలి అంటే, మీరు ఒక ఎండిన స్థితిలో మీరు ఒకరు ఉన్నట్లయితే, మోడుబారిన జీవితాన్ని మీరు జీవించినట్లయితే, ఏదైనా ఆశ కానీ ఏదైనా ఆనందం కానీ నిరాశలో మీరు ఒకవేళ ఉన్నట్లయితే, మీరు ఒక జీవితంలో జీవాన్ని పొందుకోవాలి, దేవుని నుంచి అద్భుతాన్ని పొందుకోవాలి, దేవుని స్వరం ద్వారా నేను ఆశీర్వాదాన్ని పొందుకున్న ఆశ మీకు ఉన్నట్లయితే మీరు స్పందించడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? దేవుని వాక్యానికి స్పందించాలి. దేవుని మాటకి ఏం చేయాలి? స్పందించాలి. స్పందన ఉండాలా. కొంతమంది దేవుని వాక్యానికి స్పందించరు, పాటలకు స్పందించరు, ఎందుకు వచ్చామన్నట్టుగా కూర్చుంటుంటారు. దేవుని మాటకి స్పందించడం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని మాట విని ఆ మాట ప్రకారం మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆ మాట ప్రకారం మనం జీవాన్ని పొందుకోవాలి. ఆ మాటను రిసీవ్ చేసుకుని మన జీవితాల్లో దేవునికి ఆయాసకరమైన మార్గాలను ఏం చేసుకోవాలి? విడిచిపెట్టాలి.